భగవంతుడు ఎంత అగ్గి గుండాలు దాటంగా భగవంతుడు కళ్ళ చూసిండు కోసి మీద కంకణ తయారు చేసిన మల్లయ్య కంకణ మీద మొదలు వచ్చి మొసకెళ్ళి పోతున్న కంకణ బోలు కొడుతున్నదాట అరే దేవరాజు దేవుడన్నో రామ రామ దేవరాజు దేవుడన్నో రామ రామ కంకలకెళ్ళి వెళ్ళిపోతుంటే దుర్గల కళ్ళ చూసిండే అమ్మా కత్తి తాగిన కాడ కంక గెడ కుడుతూ ఉన్నదాట అరే స్వామి యొక్క దేవుడు అట రామ రామ అరే స్వామి యొక్క దేవుడు అన్న రామ రామ దేవరాజు దేవుడు అట దేవుడే దేవరాజు దేవుడు అట దేవుడు అందరూ మళ్ళీ ఎదురు గుర్రం మీద పోతుంటే కంకలు వెళ్ళి దుర్గలు వెళ్ళిపోతున్నారు మరి ఎల్ల చూడబోతే ఏమి చేయాలి అమ్మ గంగదేవి ఎక్కడుండే సముద్రాల గడ్డ మీద గంగవ్వ రామే గంగవ్వ గంగవ్వ రామే గంగవ్వ కన్న కొడుకులు కాపాడే గంగో కొడుకునల్లాగా పాడే గంగవ్వ కొడుకునల్లాగా పాడే గంగవ్వ కొడుకునే అమ్మా అరే వల్ల వల్ల దేవుడు అడగా దేవుడు వల్ల పోయే సాగినాడు మల్లయ్యరా అరే వల 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 మల్లయ్య రామ దేవుడు వల 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 పోతున్నాడు గోడు గోడు మల్లయ్య పోసాబడి అమ్మో రామ కలగల కంటి తొడ పెట్టుకొని కంటేడు సోకాలు పెట్టుకొని భగవంతుడు మల్లన్న కంటి సోకాలు పెట్టంగా చూసిన భగవంతుడు చక్కని దేవుడు స్వామి గురుడు మల్లయ్య రారాజు మల్లన్న రాజశేఖరుడు కూడా శంకరుడు భూమేలగరుడు మంటలేదురుడు మల్లికార్జున మల్లన్న చక్కని దేవుడు స్వామి గురుడు మల్లయ్య రారాజు మల్లయ్యనమ్మ దేవరాజు దేవుడు దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లన్న చక్కని దేవుడు చూడబోతే ఏమంటూ ఉన్నాడు మల్లన్న దేవ మల్లికాదు చక్కని దేవుడు స్వామి గురుడు మల్లన్న ఏమి చేసినాడు మల్లయ్య నమ్ముకున్న వారికి ఒమ్మయి ఉంటాడు తలుసుకున్న వారి తల మీద కొడు కోరుకున్న వారి కొంగుల బంగారు లింగం కొండంత దేవుడు యాలాల మల్లన్న నాగుల మల్లన్న భగవంతుడు మల్లన్న రారాజు మల్లయ్య రాజశేఖరుడు దేవదేవుడు మల్లయ్యనమ్మ చక్కని దేవుడు కాదే అమ్మా మల్లయ్య ఓ రామ భగవంతుడు మల్లన్న చేసినాడు తురుగల దగ్గరికి వెళ్ళి మాతో మరి వెళ్ళిపోయే సమయంలో గంగ నది గడ్డలు ఎక్కే సమయాన మరి గుమ్మడి బామనే సభ తురుగరాజు కత్తికి రాగలేదు చేతికి దొరకలేదు అరగంట సేపు అల్లగొల్లారం చేసిన శాప మాత్రం చూసినవా శనమైతే భగవంతుడు గంగ నది గడ్డలెక్కే సమయం లోపల మరి ఏ సగోలు అడ్డం భగవంతుడి సభన అడ్డం తిరిగినది మరి సవ్వన అడ్డం తిరిగంగా చూసినవా ఆ భగవంతుడు మల్లన్న చూడబోతే మరి ఆ సవ్వన అడ్డం తిరిగంగా మాత్రం ఏమిటి బిడ్డం అంటే
ఓ గురుడా మల్లికార్జున స్వామి నీ కట్టం నేను అరగంట సేపు వాదుకున్న ఇళ్ళలోకమందు నాకొక్క పేరు పెట్టు పరమాత్మ అని మాత శాప విలిసిందట అబ్బా బిడ్డ కాన శాప కాన చూసిన భారతదేశం బండారు కట్ట చేరాలంటే శాపని సహాయం కూడా నాకు ఇలా అవసరం పడ్డది ఆగే వరగంట సేపు నేను అవతారం మీద శునక అవతారం మీద ఏ జీవన పెట్టబోను అన్నాడు సాబన్ వసంత పిన్ను నీళ్ళకి వెళ్ళి భగవంతుడు సముద్రాల గడ్డలు ఎక్కినాడు మరి సముద్రాల గడ్డలు ఎక్కి భగవంతుడు ఏమన్నాడు బిడ్డ మియా మియా తురుక మియా 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 తురుక మియా 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 మిచ్చక మియా తురకరాజు నిన్ను ప్రాణంతో దొరికినాని పట్ట ఓడుపా తురకరాజు నీకు పాలి బంధుత్వం అన్నాడు అచ్చగాకున్న బిడ్డ సాబగాను తురకరాజు సత్యవంతుడు తురకలంత సత్యవంతుడు దొరకగోరు బిడ్డ మరి తురకరంటే ఎట్లా ఉన్నాడు రాకూడదు రా బిడ్డ మీస ఉన్న సాపను తినగోరు మిచ్చక మీయ తినగోరు మియా మియా తురక మియా 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 మిచ్చక మియా తురకరాజు నీకు పాలి బంధుత్వం ఉన్నది మరి వట్టగాకున్న తురకరాజులు మాత్రం చూసినవా పంది పరక సాపను తినగోరు మీస ఉన్న సాపను తినగోరు పంది కూర తినరాదు బిడ్డ తురకరాజు దీవెన పెట్టిన బిడ్డ నీ పేరు మిచ్చక మియా అని పేరు పెట్టి ఎల్ల కొట్టినాడు మరి పిరికడ బండ తీసిన దానికి అంగ లోపల పోయంగా చచ్చిపోయిన సాపలో ప్రాణం పడుతున్నది మీద ఎన్ను వతుకోట కింద గొంతు వతుకోవట్లేదు కానీ చెక్కిళ్ళు వతుకోవడం లేదు ఇది తురకరాజులక తినేరో సచిన సాపను మాత్రం తినవచ్చు 7,000 తురకలు ఎప్పుడే తురకరాజు తినవచ్చు అని దీవెన పెట్టినాడు తురకలకు దీవెన పెట్టి భగవంతుడు దేవుడు మాత్రం 7 విరిగిల బండారు పట్టినాడు అయ్యో దేవరాజు దేవుడన్న దేవరాజు దేవుడన్న దేవుడు మల్లయ్యరా అయ్యో దేవరాజు దేవుడన్న మరి ఆ గుండు మాత్రం దగదగ మెత్త ఉన్నదాట అయ్యో తురకలైన కళ్ళ చూసిన కొండ ఎక్క వటన 7,000 తురకలైన కొండ ఎక్క వటన 7,000 తురకలైన 7,000 తురకరాజు పౌరెల్లి కొండలు ఎక్కుతున్నారే అమ్మా సేకు సయ్యద్ మొగిలి పట్టాని 7,000 దుర్గరాజులు కోరెల్లి కొండలు ఎక్కిరు కొండ మీదకి వెళ్ళి చూసినవా మరి 7,000 దుర్గరాజులు ఏమనుకున్నారు మలికమాదు కనిపించలేడు కానీ అన్ని రాళ్ళేమో నల్లగా ఉన్నాయి గుండొకటి దగ్గర మెరుతున్నాయి మలికమాదు మంత్రాలు వాడుకున్నాడు ఆడు పత్తరు హాయం అన్నాడు రాయిలో బలి ఉండిపోయాను పెద్ద పంటలు తెచ్చి ఈ పంట మీద గుండు మీద ఎత్తి గుండు కలుగుతుంది మలికమాదు బయటికి తర్వాత మలికమాదు ప్రాణం తీద్దామని పెద్ద పెద్ద పంటలు ఏం కాదు గుండులో ఉన్న దేవుడు ఏమనుకున్నాడే ఇక నన్ను దుర్గల బతకని ఎవరాని అయ్యో జాలిగుండ దేవునికి రామ రామ జాలిగుండ దేవునికి రామ రామ యా చల్లవంట ఉన్నదమ్మో రామ రామ అయ్యో చల్లవంట ఉన్నదే రామ రామ అయ్యో గుండెలో ఉన్న దేవునికి రామ రామ గుండెల దేవునికి
మీరు ముగ్గురు గిట్రాలి ఉన్నాడు గిట్రాలి మావయ్య మరి ఆ భగవంతుడు కొంచెం ఉండదు పోయిపోతుంది గిటాచి కూర్చోండి మరి ఆ చక్కని దేవుడు సానుడు మల్లన్నది అంగంలో కూడా దుకాణాలు ఉన్నాయి కానీ మరి ఆ భగవంతుడు ఏం చేసినాడు మల్లయ్య 7,000 తురుకల దగ్గరికి వెళ్ళి మాత్రం కొండ మీద దింకి మాత్రం దేవుడు వెళ్ళిపోతున్నాడు భారతదేశం తురుక రాజులు ఏడవచ్చినా ఏమి యుద్ధం జరిగినా ఏమి గొడవలు జరిగినా ఎంతమంది ప్రాణాలు ఆయన జీవహింస జరుగుతుందా ఏమిటా అని గుర్రం మీద దేవుడన్నా దేవుడు వెళ్ళిపోతున్నా ఇక గుర్రం మీద దేవుడన్నా దేవుడు వదా ఉన్నాడా గుర్రం మీద దేవుడన్నా ఇలా గుర్రం మీద కూర్చొని వెళ్ళిపోతున్న భారతదేశం తుర్కరాజు వచ్చినా ఏమి గొడవలు జరుగుతాయి ఎన్ని హత్యలు జరుగుతాయి నా పెళ్లి వాటి ఎంత జీవహింస జరుగుతుందా అని ఆ గుర్రం మీద ఈసారం చేసుకుంటూ పోయే భగవంతుడు మాత్రం ఎవరి మధ్యకి వచ్చిండు అలనాటి కాలం లోపల అక్క రేణుగా ఎల్లగా ఉన్నది అక్క నాకు బండారు గడ్డ దాడ చెప్పినవే అక్క అక్క నా కష్టమేమి చూడలే సుఖమేమి చూడలేరేనో అక్క నా కష్టమేమి చూడకపోతే సుఖమేమి చూడకపోతే అక్క నాకు తల అంత బలిగా ఉన్నది కానీ తలకి తీసే దరికి తీసే దాతలు ఎవరు లేకపోయారే అక్క అక్క నా ప్రాణం పోతున్నది అక్క నా జీవనం పోతున్నది నా అక్క అని అయ్యో చిన్నబోయి దేవుడు అటా దేవుడు అరే చిన్నబోయి దేవుడు అటా మల్లయ్యరా అయ్యో శ్రీకాంతుడైన దేవుడు ఇక అక్కరావేరేనుగా ఓరేనుగా ఇక అక్కరావేరేనుగా ఓరేనుగా అక్కరేనుగా అక్క నా ప్రాణం పోతున్నదే రేనా అక్క నా జీవనం పోతున్నదే అక్క అక్క నా ఒక్కని ప్రాణం కొరకు ఎంతని ప్రాణాలు పోతే అక్క ఇక నేను బతకలేనే అక్క ఇక తోడబుట్టిన తోడేవో అక్క ఇక తోడబుట్టిన తోడేవో రేనుగా నేను తోడు నెల ఉన్న కాదేవో రేనుగా అయ్యో తోడు నెల ఉన్న కాదేవో రేనుగా అక్క నేను తోడునున్న నా ప్రాణం పోతున్నదే అక్కల్లా అక్క అక్క నా ప్రాణం పోతున్న నన్ను కాపాడుకోదు అక్క నీ వల్ల వల్ల దేవుడు అడగా దేవుడు ఇక వల్ల పోయే సాగినారేగా రేనుగా అక్క రేణుగా ఇక నా ప్రాణం పోతున్న నా జీవనం పోతున్నదే అక్కో అక్క ముత్తు మగ వల్ల ఓ రేణుగా ముంగల దిద్దాలు రావే ఓ రేణుగా ఇక ఏడు మగ వల్ల ఓ రేణుగా ఎలుకల దిద్దాలు రావే ఓ రేణుగా ఇక ఎలుకల దిద్దాలు రావే ఓ రేణుగా పరశురాముని కన్నా ఓ రేణుగా ఇక పరమ కళ్యాణివే ఓ రేణుగా ఇక దేవుడాడి బిడ్డవే ఓ రేణుగా అక్క దేవుడాడి బిడ్డవు దేవదారి మగవే అక్క అక్క పుట్టలోన పుట్టినావే ఓ రేణుగా ఇక పుట్టలోన పుట్టినావే ఓ రేణుగా ఇక పుట్టలోన పెరిగినావే ఓ రేణుగా నాగమ్మలు పట్టినావే ఓ రేణుగా అక్క నాగమ్మలు పట్టినాడు గట్లు చేసినవే రేనా అక్క నా గట్ట మాది కోవే ఓ రేణుగా అరే వర 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 మల్లయ్య మల్లయ్య అరే వర పోత ఉన్నదే మల్లయ్య మల్లయ్య వల 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 మల్లయ్య వల చేస్తున్నాడు కల 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 మల్లయ్య కంటితో పెడుతున్న కంటేడు సోకాలు పెడుతున్న అక్క అక్క రేణుక ఎల్లవ్వ అక్క ఇక నా ప్రాణం పోతున్నది అక్క నా జీవనం పోతున్నది అక్క ఎల్లవ్వ
అని కలకల కలకల కన్నీరు ఎంగ చూసిన దేవుని కన్నీరు రామన్న రామ దేవుని కన్నీరు రామన్న రామ దేవుని కన్నీరే రామన్న రామ దేవుని కన్నీరే రామన్న రామ దేవుని కన్నీరు ఎక్కడికి పోతున్నదే అమ్మా అయ్యో మైసమౌర కొండల్లా రామన్న రామ మైసమౌర కొండల్లా రామన్న రామ మైసమౌర కొండల్లా రామన్న రామ మైసమౌర కొండల్ల మౌరాల ఎల్లవరే అమ్మా రేణుకా ఎల్లవదురు మౌరాల ఎల్లవదురు గెలసంకి ఏతే మరి ఆ భగవంతుడు మాత్రం చక్కని దేవుడు స్వామి గుడు వాళ్ళ శివసత్వ కూడా పాలితన కనుక ధరలు బాగా పెంచడం శేఖరుడు కూడా శంకరుడు భూమిలగరుడు మల్లెగరుడు మల్లికార్జున మల్లన్న ఇక హరి రామ ఓ రామ అయ్యో ఇక హరి రామ ఎన్ని పసుపు వేసుకురా ఎన్ని రంగులు వేసుకురా మరి ఆ భగవంతుడు దేవదేవుడు మల్లన్న దేవ మల్లికార్జుడు రారాజు మల్లన్న ఏమంట ఉన్నారు దేవరాజు దేవుడు మల్లయ్య రామ సక్కని దేవుడు స్వామి గురుడు మల్లన్న తుడిగల దేశం లోపల మల్లయ్యో మల్లయ్య పొత్తు కత్తాను చూడలేదు ఒకటే పాటు స్వామి గురుడు మల్లయ్య అరే భగవంతుడు మల్లన్న ఓ అక్క రేణుగా ఎల్లవని ఉరికట్టి భగవంతుడు అక్క రెండు పాదాల మీద పట్టాడు అక్క పాదాల గడ బండారు గడ్డ పెట్టిండు భగవంతుడు సంకలోన పెట్టిండు భగవంతుడు మాత్రం అక్క రెండు కాళ్ళు మక్కినాడు అక్క నన్ను దాదుకో అక్క నన్ను కాపాడుకో అక్క ఈ బండారుతో బసంత వాడుతున్నాను బండారుతో బండారు వాడు బండారుతో నాకు ప్రాణహాని వచ్చింది నేను బతకబోను అక్క అక్క బతికి నేను బతకబోను అక్క నేను చూసినా ఇక నా నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరని భగవంతుడు వల్ల నక్క రెండు పాదాలు పట్టుకోంగా తమ్ముడా మల్లయ్య నేను ఆడిబిడ్డ నచ్చిన కళ్ళ శక్తి లోకాల మాత్రం ఆది కాలంలో తుతాయుగం కృతాయుగం ద్రాపార యుగం కలియుగం ఉన్నదిరా కృతాయుగం లోపల ఆది శక్తిని ఉన్న కృతాయుగం లోపల ఆది పరాశక్తి పార్వతమ్మను ఉన్న నేను ద్రాపార యుగమందు ద్రౌపది శక్తి రేణుగా శక్తిని ఉన్న నేను ఎంత సీత శక్తిని ఉన్న నేను పాంచాన్ని పంచ అవతారాలెత్తిన అడిగాన్ని నాకు ఈ తురుకలు ఎంత తురుకల బిషా ఇది ఎంత ముగ్గురు మృతుల కన్నా మూలమైన దేవత నేను ఉన్నాను దండాలు కట్టి కొట్టు శర్మాలు బర్రె శర్మాలు ఆరు పెట్టి కర్ర చేసిన తోళ్ళు ఆరేసిన మురుగు వాసన చేసింది 7 మురుగులు అందగోళాలు చేసింది మురుగు వాసన రంగా గాలిదేవ ఎక్కడ గంభీర ఎక్కడ దుర్దేవ నువ్వు ఎక్కడ దుర్గపతి ఎక్కడ తల్లికి రమణ నాకు మేము అరగంట సేపు రేను కందు సాయం ఉండవనంగా రమ కాడు మాత్రమే మురుగులు అందగోళాల మీదకి వెళ్ళి మరి ఎప్పుడైతే చూసావా మురుగు వాసన పోతుంటే ఉరికొచ్చే తురుకలు మాత్రం ముక్కుల్లో మురుగాసన కొట్టంగా ఉరికొచ్చే తురుకలే అమ్మా మరి మురికిలకు పోతే
మన దేవుడి సత్యం చెడిపోతుందని ముందేసేవాడు వెనుకకెత్త ఉన్నారే ఆ తురుకలు ముందేసిన వాడు వెనుకెత్త ఉన్నారు మలికమాద మన భయపడి మురిగిలకెళ్ళి వెళ్ళిపోయిండు మలికమాద ఇచ్చిన దేవుడు ఉన్నది మలికమాద ఇచ్చిన మంత్రం ఉన్నది మరి మనం మాత్రం మలికమాలు చెప్పినట్టు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేళ్ళు లోపల అల్లాని ప్రార్థన చేసుకుంటే భగవంతుడు మనకు వచ్చే మిత్రాటని 7,000 తురుకరాలు ఎరుక మరి హిందుస్థాన్ దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ దేశం వెళ్ళిపోతున్నారు దేశమేమో పాకిస్తాన్ దేశం రాజ్యమేమో అర్బస్థాన్ రాజ్యం లోపల సౌదీ అరేబియా లోపల మక్క మదర్సాలో సుర్తినిమ్మ గోలుకొండ నవాబులు ఉన్నారు ఏడాదికి ఒక నెల ముందు తుర్కలు మాత్రం పాకిస్తాన్ దేశం చేరవచ్చిన సౌదీ లోపల మసీదు కట్టుకొని అల్లాని ప్రార్థన చేసుకోగా ఇప్పటికప్పటికైనా ఏడాది 2 నెలలకు ఒక్కసారి అల్లా దేవుని ప్రార్థన చూసిన మరి అల్లా దేవుని మాత్రం ఒక నెల ముందు చేసుకుంటారు మరి ఆ భగవంతుడు చక్కని దేవుడు స్వామి గురుడు మల్లన్న అదే కదా మరి ఆ భగవంతుడు మల్లన్న చక్కని దేవుడు స్వామి గురుడు మల్లయ్యనమ్మ చక్కని దేవుడు రాజు మల్లన్న చూడబోతే మరి మట్టి పోటీ నచ్చలేదు మెల్లగా చేసినాడు మల్లయ్య సక్కని దేవుడు రాజు మల్లన్న రాజశేఖరుడు చూసిన రేణుగా ఎల్లవ పిరిగడి ఏపాక మతం మురుగువాడు వేయంగానే 7,000 తురుకలు వెళ్ళిపోని అని మరి భగవంతుడు ఏమి చేసిండు రేణుగా ఎల్లవ పిరిగడి ఏపాక చేత పట్టింది ఎలివాడ సలివాడ మీద కొట్టంగా ఎత్తైన మాత మాదులవాడ మాత్రం మాయమైపోతున్నదా నా తమ్ముడు మల్లన్న వాడు నా తమ్ముడు మల్లన్న సీపురు తుమ్ము కోడువాడు నా తమ్ముడు మల్లన్న అంటే ముక్కంకలు పెడితే ములాకిలు యొక్క పర్వతాల దేవుడు కాదు మరి ముక్కంకలు పెడితే మునాకిలు ఒక్కవాడు పందిరి మీద గుండు పగరాజుల గుండెలగాలు నమ్మిన వారికి ఓమ్మై ఉంటాడు తలసిన వారికి తల మీద కొడు కోరుకున్న వారికి కొన్నంత బంగారం ఇస్తాడు భగవంతుడని మొక్కిన వారికి భాగ్యాలు ఇచ్చే నాకు నా తమ్ముడు ఒక నాగుల మల్లయ్యరా భగవంతుడు నాగుల మల్లని ఎప్పుడు చల్లగా దుడాలి కొడుకులు కోడళ్ళు కోడికి పడి ఎత్తాలి వల్లులు బిడ్డ బతిక సంపద వస్తాయి శర్యాలు కలగాలని రేణుగా ఎల్లవ దీవన పెట్టిన అడియాల కొప్పు లోపల 2 పూలు పాత్ర కింద బయట పెట్టి మాత్రం యాబాకు కొట్టంగా సుక్కబోల గురం సూర్యుల దేవుడు పుట్టినాడు అక్క రేణుగా నా కట్టమాదుకున్న అక్క నువ్వు ఎయ్యబట్టి అక్క నా ప్రాణం దక్కింది అక్క నీకేమి కావన్నే అక్కో అక్క పల్లెట కొంగు వరుసుకుంటే కోరిన వరాన్ని కొంగు లోపల పోతనే అక్క ఓరేనవ్వా రేణుగా ఏమనుకున్నది ఎండితే ఎలా పోతుంటది పోతే బంగారం ఇంత వెళ్ళిపోతే రాజ్యం ఇంత దేశం ఇంత నాకెందుకు అనుకున్నది రేణుక నా తమ్ముడు బహుబాధలు తెచ్చేదేమన్నా మామూలు బండారం హిందుస్థాన్ దేశం లోపల భారతదేశం లోపల ప్రతి ఆడదాని నిండు ముత్తైదతను తీసుకత్త ఉన్నాడు ఒరే తమ్ముడా మల్లయ్య ఆడదానికి ఏమి కావాలరా అర్ధక్కర బంగారం వంటి సొమ్ములు వేసుకొని ఒళ్ళు మీద పెట్టుకుంటే నొదుల ఒక్క బొట్టు లేకపోతే సొమ్ముల కన్నా ఉండవోదురా మరి ఏ సొమ్ము లేకున్నా కానీ పొద్దుగాల ఆడస్త్రీ పొద్దుగాల లేచి మొహం కడుక్కొని అద్దం కాడికి పోయి బొట్టు పెట్టుకుంటే ఆడస్త్రీ ముఖం ఎంతో అందం ఉంటుంది ఆడస్త్రీ ముఖం ఎంతో ముద్దుగా ఉంటది 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం 100 ఏళ్ళ ముట్టేతాను నీకన్నా ముందుగా నాకు కావాలి సల్లని జీవన పెట్టుకొని కొంగు వరుసుకోంగా అరే మూతి మీద సాలేసి మల్లయ్య ముసి 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 నవ్వింటరా పళ్ళ మీద సాలేసి పక్క పక్క నవ్విండు అక్కరేనో చెములు కడుగురి ఓరేనా